క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ జనరేషన్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హోలీ చర్చ్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. బైబిల్ గ్రంథం తెరుద్దాం. దేవుడు ఈరోజు నా ద్వారా మీతో ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఈ వచనంలో ఏం రాయబడి ఉందంటే, మనల్ని శపించే వారిని మనము దీవించాలి. బైబిల్ గ్రంథంలో మనం దీవించబడాలంటే, ఆయన యందు ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే, దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలని, కొన్ని నియమాలను మనకి దేవుడు పాటించాలని ఇచ్చాడు. ఆ నియమాలలో ఒక చిన్న నియమం ఏంటి అంటే, మనల్ని శపించిన వారిని మనము దీవించాలి. ఏ కీడు మన పాదాలకి తగలకుండా ఒక భద్రత కలిగిన జీవితాన్ని మనం అనుభవించాలంటే, దేవుని వాక్యం మనకిస్తున్న ఒక చిన్న నియమం ఏంటి అంటే, మనల్ని శపించే వారిని మనము దీవించాలి. మన సమాజంలో అనేక మంది మన శాపాన్ని కోరుకుంటూ ఉంటారు, మన పతనాన్ని కోరుకుంటూ ఉంటారు, మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మనము కూడా తిరిగి వారి నాశనాన్ని, వారి పతనాన్ని, వారి శాపాన్ని మనం కోరుకోకుండా దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుడు మనకిచ్చిన నియమాన్ని బట్టి, హెచ్చరికను బట్టి మనం వారిని దీవించాలి. బైబిల్ గ్రంథంలో 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది అంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అని. సో మనకి కీడు చేసిన వారిని, మనకి దూషణ కలిగించిన వారిని, మన నాశనాన్ని కోరుకున్న వారిని, మనల్ని శపించిన వారిని తిరిగి ప్రతి కీడు మనం చేయకుండా, ప్రతి దూషణ మనం చేయకుండా వారిని మనము దీవించాలి. మనం చూసినట్లయితే మన సమాజంలో మనం కొంచెం ఆశీర్వాదకరంగా కనపడితే చాలామంది మన నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. మనం ఒక మంచి జాబ్ తెచ్చుకున్నా, ఒక మంచి ఇల్లు మనం కట్టుకున్నా, చాలామంది ఓర్చుకోలేక మన పతనాన్ని, మన నాశనాన్ని మనల్ని శపిస్తూ ఉంటారు. మనం అభివృద్ధి చెందితే మన సమాజం మన క్షీణతని కోరుకుంటూ ఉంది. మన సమాజం మన క్షీణతని, నాశనాన్ని, శాపాన్ని కోరుకుంటూ ఉంటే, మన దేవుడు మాత్రం మన ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నాడు. మన ఆశీర్వాదాన్ని కోరుకునే దేవుడు మనకుండగా వారి శాపాలు, వారి నాశనాలు, వారి దూషణలు, వారి కీడు మనల్ని ఏం చేస్తాయండి? చాలామంది భయపడిపోతూ ఉంటారు. మనుషుల కళ్ళు మంచివి కాదు, మనిషి నాలుక మంచిది కాదు అని చాలామంది, ఏమో మనం నాశనం అయిపోతామేమో అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన ఆశీర్వాదాన్ని కోరుకునే దేవుడు మనకుండగా వారి నాశనాలు, వారి శాపాలు మనల్ని ఏమీ చేయలేవు. బైబిల్ గ్రంథంలో తమని శపించిన వారిని దీవించిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకరిని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో యోసేపు గారు ఉన్నారండి. యోసేపు చిన్న వయసు నుండి దైవికంగా, స్పిరిచువల్గా పెరగడం వలన దేవుడు యోసేపుకి కలల వరాన్ని ఇస్తాడు. అయితే ఒకరోజు తన కలలో తన పనకి మిగతా 11 మంది అన్నల పనలు నమస్కరిస్తున్నట్లు కల వస్తుంది. ఒకరోజు యోసేపు తన అన్నదమ్ముల క్షేమాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు యోసేపుని భయంకరంగా కొట్టి నీళ్ళు లేని బావిలో పడేసి ఐగుప్తుకి అమ్మివేస్తారు. అయితే కొంతకాలం తర్వాత యోసేపుని దేవుడు ప్రధానమంత్రిగా దీవిస్తాడు. తన అన్నదమ్ముల నివాసం ఉండే చోట కరువు రావడం వలన వాళ్ళు ఫుడ్ కోసం ఆహారం కోసం ఐగుప్తుకి వస్తారు. అయితే యోసేపు తన అన్నదమ్ముల్ని చూసిన వెంటనే ఆ అన్నదమ్ముల మీద కీడు, పగ ఏమి ఉంచుకోకుండా సంపూర్ణంగా క్షమించి తన అన్నదమ్ముల మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడని బైబిల్లో రాయబడింది. అంత ప్రేమ మనం ఇప్పుడు కలిగి ఉన్నామా? యోసేపు అయితే తన నాశనాన్ని కోరుకున్నారు. తన అన్నదమ్ముళ్ళు చంపేయాలని నానా విధాలుగా తనని బాధించి ఐగుప్తుకి అమ్మివేశారు. కానీ యోసేపు అది అంతా, ఆ ద్వేషాన్ని కానీ, ఆ కీడుని కానీ, ఆ కీడుకి ప్రతి కీడు చేయకుండా సంపూర్ణంగా తన అన్నదమ్ముల్ని క్షమించి వారిని దీవించాడండి. అటువంటి క్షమించి దీవించే మనసు యోసేపు గారికి ఉంది కాబట్టే దేవుడు యోసేపుని ప్రధానమంత్రిగా దీవించాడు. మనలో కూడా చాలామంది, మన ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, ఎవరైనా ఒక మాట అంటే, ఏదైనా ఒక చిన్న గొడవ జరిగితే పగని పెంచుకొని వాళ్ళకి ప్రతి కీడు చేయాలని తలుస్తూ ఉంటారు. అలాగా మనం బిహేవ్ చేయకుండా యోసేపు గారిలాగా క్షమించి దీవించే మనసు మనం కలిగి ఉన్నట్లయితే యోసేపు గారు ప్రధానమంత్రి అయినట్టు దేవుడు కూడా మన జీవితాన్ని గొప్పగా దీవిస్తాడండి. మనం దీవించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా
దేవుని వాక్యం ఇచ్చిన ఒక చిన్న నియమం ఏంటి అంటే, మనల్ని శపించిన వారిని మనం దీవించాలి. దేవుడి ఈ వాక్యాన్ని మీకు, మీ కుటుంబాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.